ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీస్ ఎన్నికలు వచ్చాయి. సో మీ పార్టీ తరఫున ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? అసలు ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఏ విధంగా తీసుకున్నారు? ముఖ్యంగా మీరు చూడొచ్చు, హైదరాబాద్ నగరంలో మనము జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనేవి చాలా పేరు పొందినటువంటి ఈ జనరేషన్లో తెలుసు అందరికీ. కానీ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 85% మీద మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, నిరుపేద కుటుంబాలు ఉంటాయి. పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్, కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నిరుపేదలుగా ఉండడం జరుగుతుంది. మీరు గ్రహించవచ్చు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 2 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, అయినా కానీ ఇసుమంత అయినా కూడా అభివృద్ధి జరగలేదు. కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, అప్పటి ముఖ్యమంత్రి, వస్తా చనిపోయిన ఎమ్మెల్యే. అంటే మేము ఏమంటామంటే, కనీసము ఓట్లు వేయించుకొని కనీసంగా వ్యవహారంగా కూడా ఏ ఒక్క కాలనీని కానీ, ఒక బస్తీని కానీ, ఏ ఒక్క కుటుంబాన్ని కానీ పరిష్కరించకుండా కేవలం మన సంబంధించిన వ్యవహారాలు చేసుకుంటూ, లావాదేవీలు అవి చేసుకుంటూ, కానీ ప్రజలు మిమ్మల్ని మూస ఎన్నుకున్నప్పుడు విధానం వేరే ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా చూడండి, 2009 సమయంలో పీజీఆర్ చేసినటువంటి అభివృద్ధి మీకు జూబ్లీ కాన్స్టిట్యూన్సీ కనబడతా ఉంటుంది. ఏ వీధి చూసినా, ఏ బస్తీ చూసినా, ఏ ఉన్నటువంటి కాలనీ చూసినా. ఇంకోటి ఏంటంటే సార్, ముఖ్యంగా వాళ్ళు ఆరోపించేది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని జరిగినాయి, పథకాలు కానీ అది ఏదైనా కానీ మొత్తం మేము ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అసలు పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఏది రుజువు చేయట్లేదు అని చెప్పి నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాదు, పెద్ద నాయకులు రండి, వాళ్ళ త్వరలో బుర్ర ఉంటే, వాళ్ళ పిర్రలో త్వరలో బుర్ర ఉంటే మాట్లాడతాం మనం. అరే కనీసంగా మాట్లాడానికి వ్యవహారం లేకుండా, అరే మీరు నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే, నీళ్లు మీ సడకు కొడుకుపోయినాయి, కనీసం మీకేమో తెలుసుంటే మాట్లాడతారా? వాళ్ళు ఎప్పుడు చూసినా, ఏ వ్యవహారం చూసినా డబ్బు కోసము, వాళ్ళ కాంట్రాక్ట్ వ్యవస్థల కోసము దోచుకొని, దాచుకొని, పెంచుకోవడం తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా పట్టించుకున్న ఆదులు లేకుండే, నియోజకవర్గానికి కూడా అట్టసరుగా అనాథ ఉద్దేశించారు. ఇవి ప్రతిష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన పక్షమే మీరు చూడొచ్చు, ఎన్నడూ లేని విధంగా 80 నుంచి 120 కోట్ల పైచీలకు అభివృద్ధి నిధులు షేక్పేట్ ముఖ్యంగా, అదేవిధంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ పెట్టడం జరిగింది. ప్రతి రోడ్డు, ఈ రోడ్డు చూడండి, కొత్త రోడ్డు, అదేవిధంగా మోరీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ సదుపాయాలు లేకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గత 12 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూనే ఉండే. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యువ నాయకుడు, అందరికీ అందుబాటులో నాయకుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని ముందుకు తెచ్చి, మీకు ఎప్పుడు అందుబాటులో నాయకుడు, అభివృద్ధి పదమే ముందుంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, 100కు 100% జూబ్లీహిల్స్ నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ హయాంలో 100కు 100% అన్ని సదుపాయాలతో అభివృద్ధి పదం ముందుకెళ్తా ఉంది. మీరు చూడొచ్చు, కంటోన్మెంట్ ఎట్లా ఏ విధంగా గెలిచామో దానికి ఎక్కువ ఎట్లా పరిస్థితితో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ కానివ్వండి, జూబ్లీహిల్స్ కానివ్వండి, షేలింగంపల్లి కానివ్వండి, కుత్బుల్లాపూర్ కానివ్వండి, అదేవిధంగా కుక్కడపల్లి కానీ, ఉమ్మడి ఖైరతాబాద్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రతి వీధి, ప్రతి గల్లీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పీజీఆర్కి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు జరిగింది. కేవలం ఓట్లకు మాట్లాడుకొని, చిల్లర పలుకులు పలికేసి, కేవలం ఓట్లు వేయించుకొని గాలికి వదిలేసి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎసరు కూడా, ఏ ఒక్క మూల కూడా పనిచేయలేదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఉన్నా కూడా లేకున్నా ఒకటే. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఆరోపించేది ఏంటంటే, వాళ్ళు ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే మీరు అభివృద్ధి చేసామన్నారో అయితే డబ్బులే లేవన్నాడు రేవంత్. సో అభివృద్ధి ఎలా జరుగుతుంది అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇవ్వ నేను ఏమంటున్నా, 16,000 కోట్ల మెలుగు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం చేసిన దుర్మార్గులు ఎవరు? వాళ్ళ పేరు చెప్తే నేను కూడా వాళ్ళకి మాట్లాడతా కదా. అరే నాయన, మీరే కదా ఆర్భాటాలకు పోయి, హంగులకు పోయి, ఉన్నదంతా ఊర్చేసి, ఖాళీ బిందెలు, ఖాళీ డేసీలు పెట్టేసి ఇప్పుడు వచ్చి పుణ్యాత్మన మాట మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి దుర్మార్గం పనిచేసినందుకు అసలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 10 లోతుల్లో కూతురు బొందబెట్టిరా నాయన, మర్చిపోతున్నారు అప్పుడే? ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు? కనీస ధర్మం లేని మాట్లాడడంలో కేటీఆర్, అదేవిధంగా వాళ్ళ కుటుంబం అంతా ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీలో శిక్షణ పొందిన వాళ్ళు. అబద్ధాలని 100కు 100% నిజం చేయడంలో వారికి సిద్ధాస్తులు వాళ్ళు. అబద్ధాలు తప్ప వాళ్ళు మాట్లాడితే ప్రతిరోజు 100 అబద్ధాలు మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఒకటే పని పొద్దులోగానే
ఉదయము రేవంత్ రెడ్డి గారి పేరు, మధ్యాహ్నము రేవంత్ రెడ్డి గారి పేరు, సాయంత్రము రేవంత్ రెడ్డి గారి పేరు, పనుకునే ముందు కూడా రేవంత్ రెడ్డి గారి పేరే. ఈ ప్రతిరోజు 4 సార్లు రేవంత్ రెడ్డి గారి పేరు లేకుండా బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు, బీఆర్ఎస్ సంబంధించిన ఆ దుర్మార్గ వ్యవస్థ లేదు. ఇంకోటి ఏంటంటే మా హయాంలో బీసీలకు కానీ మైనారిటీలకు కానీ అందరికి మేము న్యాయం చేసినాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు కానీ మైనారిటీలకు కానీ న్యాయం చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ బీసీలు అంటే ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల సంతోష్రావు గారు, కల్వకుంట్ల కవితారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, వీళ్ళేనా బీసీలు అంటే? మైనారిటీ అంటే వీళ్ళేనా? చెప్పండి. తన సకుటుంబ సపరివారాన్ని సంపూర్ణ పరిపూర్ణ వ్యవహారంతో అభివృద్ధి చేసుకునే ఘనత కేసీఆర్దే కదా. అలా కుటుంబాలని వందలకు వేలకు అలుకుతున్న వాళ్ళని కోట్లకు వేసుకొచ్చి ఎవరు? మీరే కదా. కాంట్రాక్టులు వాళ్ళకే, కమిషన్లు వాళ్ళకే, వ్యవహారాల పంచాయతీలు వాళ్ళకే. ఈ మాటలు మాట్లాడినప్పుడు మాట్లాడండి. అదే చట్టాన్ని తన పని చేయించుకోకుండా దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పుణ్యమైన మాట మాట్లాడితే ఎవరు నవ్వుతారు? వినేవాళ్ళు ఎవరు? చెప్పండి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ అమరుల కుటుంబాలని నేరుగా ప్రత్యక్షంగా మోసం చేసినది ఎవర్రా దుర్మార్గుడు అంటే ఆ కల్వకుంట్ల కుటుంబమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దగా, రౌడీ రాజ్యము, తర్వాత వచ్చేసి ఇసుక మాఫియా, ఈ మూడింటికి సంబంధించిన రాజ్యం అని చెప్పి చెప్తున్నారు. నేరళ్లలో ఇసుక ద్వారా రైతులని సంకలు చేసింది దుర్మార్గుల పేరు చెప్పగలితే నేను చెప్పగలుగుతాను. ఇక మేమే చెప్పండి. ఎక్కడన్నా కొంచెం కూడా మాట్లాడే ముందు, వారి యొక్క వ్యవహారం చేసే ముందు మీరు గతంలో చేసిన పాపాలు గుర్తేసుకోండి. మీరు పాపాలు ఎంత చెప్పారంటే రాజుకుంటే రామకోట ఎంత, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంతా. అలాంటి దుర్మార్గాలు, మోసాలు, పాపాలు చేసిన ఈ పాపాత్ములు ఇప్పుడు వచ్చేసి పుణ్యమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. గత 10 ఏళ్ళు మీరు గాఢ పనులు మీరురా చెప్పండి. కాబట్టి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అందరికీ ప్రతి సంపన్న వర్గాలకు అందుకునే ప్రభుత్వం, ఆదుకునే ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, వారికి హక్కు కూడా లేదు.